నాకు కూడా తినుపు తెస్తుంది గడ కిరాణా కూర్చుంటా కిరాణా అడుగుదాం ఏమైందిరా అన్నయ్య రాజవరంగా చెందుక ఇచ్చిన అనుకుని తిందామా అవునారా తిందామా తినప్పుదే అవుతున్నా చికెన్ సరే పోదాం పరి నడు కూర్చుడే ఇక తమ్ముడు కిలో చికెన్ కావాలి ఓకేనా సరే ఇప్పుడు కట్ చేయాలా గిరాక్ బాగానే అవుతున్నట్టుంది ఆదివారం కదా ఇవాళ మరి అన్ని వచ్చినట్టేనారా కారం ఉప్పు అన్ని తీసుకున్నా అన్ని వచ్చినాయి నాకు పొడి రాలేదు. అరే నేనే అలా కవర్లో కట్టి పెట్టినారా మరి ఆ సంచులు ఉంటుందో పలిపోతుందో వరుణ్ ఒకసారి చూసా చూసి రాపోరా తమ్ముడు మా చేనులో ఉల్లిగడ్డ పెట్టినాము పుదీనా వాని మా తమ్ముడు ఉన్నాడు కదా చేనులో ఉన్నది అవన్నీ వీక్కొని ఫ్రెష్గా అప్పుడే లైవ్ కొత్తిమీర తమ్ముడు లైవ్ ఎట్లా పొడిగి వస్తుండో లైవ్గా మనం అన్ని వీక్కొని పోయి వండుకుందాం జబర్దస్త్ ఉంటుంది కొత్తిమీర కొత్తిమీర గిట్లు ఉన్నది అన్నీ ఉన్నాయి మన చేనులో ప్రతి ఒక్కటి పచ్చిమిర్చి కూడా ఉన్నది చేనులో తీసుకుందాము గుమ్మడి వేయాలా ఏమరా ఉందా పలిపోయిందిరా ప్యాకెట్ ఉందా మరి అది లేకపోతే ఇల్లు పోసుకున్నట్టు అవుతుందిరా నాయన గట్టి ఉన్నది తమ్ముడు కానీ తమ్ముడు జల్దీ ఆదివారం పూట కౌసు కోరిక పుట్టింది మరి జల్దీ కావాలి మరి కూర మరి ఇక మళ్ళీ ఎండ వస్తున్నది ఎండ గారం బాగా కొడుతున్నది జల్దీ కానీ తమ్ముడు జర పారం కొట్టుకుంటా ఉన్నది కౌసు తినాలని మరి కానీ జల్దీ కానీ మళ్ళీ చికెన్ ఇంకా మనం థమ్స్అప్ తెచ్చుకోవాలి నువ్వైతే భలే రై అవరా థమ్స్అప్ కావాలిగా తెచ్చుకుందాం వండినాక తెచ్చుకుందాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కదా లొకేషన్ గరం అవుతుంది లొకేషన్ లొకేషన్ మనకు మా బాబాయ్ వాళ్ళు సెమిషన్ లో అనుకుందాం రా మంచిగా యాభై చెట్లు గిట్ల ఉంటాయి కదా దాని కింద 2-3 ఉన్నాయి కరెక్ట్ రైట్ కట్టెలు కూడా ఉన్నాయి అంటే ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ బిడ్డ కొట్టింది కదా 21 దినానికి కట్టెలు కొట్టి పెట్టిండు ఆయనతో మనం యూజ్ చేసుకుందాం ఎట్లా ఉన్నాయి కదా మనం కొట్టి పెట్టి అన్నాడు కదా వేసుకున్నాం ఏమేమి తెచ్చినారు మళ్ళీ వాళ్ళకు కారం తెచ్చిన అల్లం వెల్లిగడ్డ నూనె తెచ్చిన మన గరం మసాలా ఉంటే చూడు కట్టె లాకును అవి తెచ్చిన చికెన్ మసాలా అసలు మర్చిపోలే చికెన్ మసాలా తెచ్చిన మళ్ళీ ఇంకేం తెచ్చినారా పెరుగు ప్యాకెట్లు తెచ్చిన మనం పెరుగు పోసుకుని అనుకుంటాం కదా మనం టమాటాలు వేసుకోము అవి తెచ్చిన ఇవే కదా కావాల్సి మన బియ్యం కూడా తెచ్చిన ఎందుకంటే రైస్ వండుకోవాలి కదా అయిపోయిందా తమ్ముడు డబల్ కవర్ జరం మళ్ళీ ఆయనతో పోయిందనుకో మళ్ళా ఇల్లు పూసుకున్నట్టు అవుతుంది తీసుకో చిల్లర ఉన్నాయా అరే గిరాక్ కాలే పొద్దుగాల నుంచి అయిందంటే అరే చిల్లర తీసుకురాపో దుకాణంలో చిల్లర తీసుకురా మళ్ళీ మనకు లేట్ అవుతుంది కడపద కాలుతుందిరా జల్ది రాపో అరే ఇగో అక్కడనేమో ఉల్లిగడ్డ ఉంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి చెప్పుకొని వెళ్ళిపోదాము పొట్టుకునే రగ్గట్టు ముంగడి పోదాము పెద్దగునే కొన్ని దంపుకున్నాము ఎందుకంటే అవసరం లేదు కదా వాళ్ళ కారం అవుతుంది కూర అరే మస్తు అయితే కదా ఇది మనకు అమ్మ ఇప్పుడే ఫ్రెష్ కోసినాము ఫ్రెష్గా వీకినాము గడ్డ ఇస్తే తినాలనిపిస్తుందిరా బాగా కూర ఏకదమ్ అయితే అంతే
రాళ్ళు కావాలి. రాళ్ళు తీసుకుందాము, ఎందుకంటే మనం భవన పెట్టుకొని మంట కింద పెట్టుకుందాము. 3 రాళ్ళు అయితే కట్టెలా కాడ కొట్టేసారు కదా, కట్టెలు బాగున్నాయి. అన్న కూర వేరే రకం ఉడతాను అన్న. అవునరా, ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకుందాము. కొత్త రకం కూర అదిరిపోతుంది. ఇది మనం ఇట్లా ఈ రకంగా మనం ఎప్పుడు తినలే కూర. ఫస్ట్ మనం ఏం వేసుకుందాం అంటే, ఇట్లా దగ్గర రా నువ్వు తమ్ముడు. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు ఇవేంటి తెలుసారా? ఉల్లిపొరక. ఇటువంటి ఉల్లిపొరక ఎవరు దొరకదు, ఇది లైవ్ మనం చేనులకేం తెచ్చుకున్నాము. ఉల్లిపొరక కొంచెం వేసుకుందాము. ఉల్లిగడ్డలు మొత్తం వేసుకుందాము. టమాటాలు మనం తర్వాత వేసుకుందాం. ఇవి పచ్చిమిరపకాయలు వేసుకుందాము. తురకపల్లి టమాటాలు తర్వాత వేసుకుందాము. ఇక ఉప్పలు ఉల్లిగడ్డని అయితే వేసుకుందాము. సరేనా? ఇప్పుడు పావులపర్తి నుంచి పెరుగు తెచ్చినాము, పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాము, అదైతే పోసుకున్నాము. అరే పావులపర్తి పెరుగు గుమ్మలాడుతుందిరా. ప్యారడైస్ కాడ దుకాణం ఉన్నది కదా, దుకాణం పక్కపండి పసుపు తెచ్చినాము. ప్యారడైస్ పసుపు అయితే వేసుకుందాం కొంచెము. గుంటూరు నుంచి కారం పట్టించుకొచ్చినాము మొన్న, అదైతే ఇప్పుడు వేస్తున్నాము. 3 చెంచాలు వేసుకుందాము. బోడుపల్లి నుంచి ఉప్పు తీసుకొచ్చినాం మొన్న, సముద్రం ఉంది అటు ఆడికి పట్టుకొని వచ్చిన, అదైతే కొంచెం వేసుకుందాము. ఈ అల్లపురంకి ఆడ అల్లం పెట్టినప్పుడు మళ్ళీ పట్టించుకొని వచ్చినాము. ఆ ఊర్లోనే ఫ్రెష్గా ఉన్నది. అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకుందాము. జర ఎక్కువనే వేసుకుందాం, మస్తు గుమల ఆడుతుంది మంచిగా చికెన్. చిగురుపల్లి గడికని చికెన్ మసాలా పట్టుకొచ్చిన, అదైతే కొంచెం వేసుకుందాము. ఇక కొండగట్టుకని కొత్తిమీర అయితే తెచ్చిన, కొత్తిమీర వేసుకుందాము. ఇక పాదురికని పొద్దుగాల పోయి పుదీనా అయితే పట్టుకొచ్చిన, ఇప్పుడైతే వేసుకుందాము. మంచి ఫ్రెష్ అది, ఇంతకుముందుకే విక్కుని వచ్చినాము. నూజువిడికని నూనె అయితే పట్టుకొచ్చిన, ఫ్రెష్ ఇది పల్లి నూనె, ఇప్పుడే తీసిన నామగడ్డనే. కొంచెం పోసుకుందాము. బగారాకులు అయితే వేసుకుందాము, మంచిగా ఉంటుంది టేస్ట్. వేసుకుందాము. ఇక గౌరవానికి గరం మసాలా పట్టుకొచ్చిన, గరం మసాలా అయితే వేసుకుందాము. కొంచెం వేసుకుందాం, లేకపోతే మళ్ళా ఇక అంత కింద మీద అవుతుంది, అంత ఆగమం అవుతుంది. ఇప్పుడైతే దీన్ని మొత్తం కలగలుపుదాము. చికెన్ అయితే మంచిగా మ్యాగ్నేట్ చేసేద్దాము. ఇప్పుడు జర ఉరక పెడదాము ఒక అర్ధగంట. మనం ఇప్పుడైతే అన్నానికి ప్రిపేర్ చేసుకుందాము, బగారా అన్నంకి. మంటనైతే పెట్టినాము. ఈ అమ్మ గాలి అయితే బాగా వస్తున్నది. ఆ కాయలం సాపు అడ్డం పెట్టాలి, లేకపోతే మళ్ళీ మంట మనకు కూర కానీ అది. ఇవాళ గాలి బాగా వస్తుంది, ఎందుకంటే అటు చూపి తమ్ముడు, ఇది అడవి, మా ఊరు అడవి. ఇటు చెట్లు బాగున్నాయి కదా, గాలి బాగా వస్తున్నది. 2 నిమిషాలు అయితే మనం పొయ్యి మీద అట్లనే పెట్టుకుందాం, మూత తీయకుండా. జర కొంచెం మంచిగా ఉడుకుతుంది. ఉడికినాక మనం టమాటాలు అయితే వేద్దాము. మీద కూర పెట్టేసి అయితే 6 నిమిషాలు అవుతున్నది. ఇప్పుడు చూద్దాం ఉడికిందా లేదా. నార్మల్గా ఉడుకుతున్నది. మన పొయ్యి అయితే స్పీడ్గా మండుతుంది, ఎందుకంటే గాలి జప్పాని వస్తుంది కదా. ఇట్లా మంచిగా పొయ్యి మీద కూర వండుకొని తింటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టుకుందాం. ఇది కాగానే ఇప్పుడు బియ్యం ఇట్లా కట్టుకుందాం. ఇక తాండూరుకేం టమాటాలు అయితే మనం తెచ్చినాం కదా, అవైతే ఇప్పుడు వేసుకుందాము. సగం ఉడికింది కూర, ఇది వేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుంది. కొంచెం కలుపుదాము, మిక్స్ అయిపోతుంది. మంచి గుమ్మ వాసన అయితే వస్తున్నది, చికెన్ వాసన మామూలుగా లేదు. ఇక ఏమైందిరా, వరుణ్ గడ వస్తున్నాడు, రాలేదు ఇవాళ.
అది మా మామలు బిల్డింగ్ కట్టిర్రు, సాగు కొట్టెక్కిస్తురు. అయితే ఆడ ఫుల్ దాగుతుండే, ఆడి బొమ్మన పోయిండు. అయితే ఇప్పుడు మీ మామూలు సౌకట్టెక్కిస్తారు అనమాట, కొత్త బిల్డింగ్ కడుతురు. ఆయనకి ఫుల్ షియ్యలు గియ్యలు బాగుంటాయి. ఆయనకి ఇలా మన ఫుల్ దావతాడ ఆడ కౌసు దొరుకుతుందని బాగా ఇక్కడ రాలే. ఇక గాలి బాగా వస్తున్నది, కూర జల్ది ఉడుకుతలేదు. మన కూర అయితే రెడీ అయిపోయింది. బాబా నీ అమ్మ, ఈడ ఒరిసేను, ఈడ చెట్టు, అటు అడివి ఏమని ఉన్నది వాసన మంచిగా అనిపిస్తున్నది. కానీ ఇట్లా చెట్టు కింద వండుకొని తింటే ఆ కిక్కే వేరు ఉంటుంది. రెస్టారెంట్లో ఎంత 5 స్టార్ హోటల్ పోయినా కానీ ఇటువంటి తిండి తినలేము, ఇటువంటి నేచర్ ఫీల్ కాలేము మనము. ఇక వంట అయితే అయిపోయింది. ఇప్పుడు మనది కర్రీ రెడీ. సుక్క ఫ్రై మామూలుగా లేదు. రెడీ చికెన్ కర్రీ. రైస్ అయితే మనం కడిగి పెట్టుకున్నాము, అన్ని ఇంట్లోనే వేసినాం మనము. కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా, పుదీనా అన్నీ వేసినాం, గరం మసాలా ఇట్లా అన్నీ వేసినాము న్యాచురల్గా. రైట్. ఇక నేను ఒకటే మూత తెచ్చిన, ఎందుకంటే ఇక మా అవ్వ తిడుతుంది మళ్ళీ ఇవన్నీ దోమాలంటే. ఎవరా నిద్రపోతున్నావా? ఇక గాలి ఫుల్ వస్తున్నది, ఇక అన్నం కొంచెం లేట్ అయ్యేటట్టున్నది. ఇక వీడేమో కావాలన్నాడు దానికి. కుక్క కూడా వస్తున్నది మా కోసం. అన్నం కూడా అయిపోయింది, గంజి వంపేసినాము. గంజి వంపిన తర్వాత కొద్దిసేపు మనం పొయ్యి మీద ఇంగ్లాల మీద పెట్టుకుంటే కొంచెం ఏమన్నా నీళ్ళు గిట్లు ఉన్నా కానీ డ్రై అయిపోతుంది. వాసన అయితే మస్తు వస్తుంది బగారన్నము. ఇప్పుడు పోయి మనము అరటాకులు తెచ్చుకుందాము, అరటాకులు అన్నం తిందాం మనము మంచిగా. ఇప్పుడు చికెన్లకి నిమ్మకాయ కావాలి కదా పిండుకోనికి. మన చేలనైతే నిమ్మకాయ చెట్టు పెట్టినాము, దాదాపు 2 years అవుతుంది. చాలా పెద్ద పెరిగింది, గుత్తులు గుత్తులు నిమ్మకాయలుని మంచిగా న్యాచురల్ తెంపుకొని పోవాలి, కలుపుకోవాలి, తినాలి పిండుకొని. అబ్బా దా వెళ్దాం. ఇప్పుడే కాలువలో పోయి అరటాకులు అయితే దింపుకొచ్చినాము మన చెట్టుకి. అరటాకులు తింటే అమృతం లేకుంటుంది. ఏది తిన్నా పచ్చిపులుసు వేసుకున్నా కానీ బాగుంటుంది. ఇప్పుడైతే అరటాకులు కడుక్కుందాము, ఎందుకంటే కొంచెం దుమ్ము ఉంటుంది అనమాట లైట్గా. మన సెటప్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. కమాన్. ఇక మనోడైతే పచ్చిమిరపకాయలు కాలుస్తున్నాడు, అలా ఉప్పు వేసాము. టేస్ట్ అదిరిపోద్ది, మొత్తం ఇట్లా మంటలు రావాలి, అట్లుంటుంది కథ. అయిపోయిందారా? రైట్. వస్తుందిరా. ఎట్లుందిరా? మంచిగా ఉంది. ఉప్పు సరిపోయిందారా? వారి వేసుకుందాం లేకపోతే ఉప్పు కొంచెం లైట్గా వేసుకుందాం. ఏమ్రా ఎట్లయిందిరా చికెన్? అయింది బేటా. ఏమరా థమ్స్అప్ పోసుకోరా, తాగుతలేమ్రా థమ్స్అప్? ఎందుకురా, అన్నం పట్టది. బాబా ఏం పూలు ఉందిరా. తలిగిరా నీ అమ్మ కలుపు. ఏమరా
కలిపినావా సమస్య లేదు రైలకి గట్టి వింటరా బాయ్. కొంచెం ఉప్పు వేసుకుందాం. మామూలుగా వెళ్ళే టేస్టీగా చూస్తేనే నూరు ఊరిపోతుంది నాకు. ఇక ఫస్ట్ బుక్ అయితే పెడుతున్నా. బాబా ఉల్లిగడ్డ ఇక మామూలు ఎంత పెద్దగా కోసుకోండి. ఇక సూపర్ రా. తినడం అయిపోయింది. ఇక పెరుగుతో స్టార్ట్ చేస్తున్నాం. ఇక లాస్ట్ బుక్క. సూపర్ వస్తున్నది. ఏమరా వారి ఎట్టుందిరా? ఏమరా వారి తోనా మరి ఇక అన్నీ లేవస్తలేదురా? టైట్ అయిందా? దావత్ అయితే అయిపోయింది. మస్తు అంటే మస్తు తిన్నాము. మిమ్మల్ని ఎట్లుందిరా? మంచిగా ఉంది. ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అంతవరకు బాయ్, గుడ్ ఈవినింగ్.